హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు సుల్తానా వడ్డీ వ్యాపారం. ఇది పర్షియా జానపద కథ. పర్షియాకి కొత్తగా సుల్తాన్ అయిన సయ్యద్ అబ్దుల్లాకి వినోద ప్రదర్శనలు అంటే చాలా ఇష్టం. ఈ ప్రదర్శనల కింద అతను మొదటి సంవత్సరము 2 లక్షల దీనారాలు ఖర్చు చేసినట్లు లెక్క తేలింది. ఏటా సుల్తాను గారి వినోదాలకి గాను 2 లక్షల దీనారాలు ఖర్చయితే మిగిలిన పరిపాలనకు డబ్బు చాలదు. అందుచేత సుల్తాను వజీరు కూర్చొని సమాలోచన జరిపి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే వడ్డీ వ్యాపారాన్ని శాసనం ద్వారా ఆమోదించి వడ్డీ వ్యాపారస్తుల మీద పన్ను విధించటం. ఇందువలన ఎవరికీ నష్టం ఉండదు. డబ్బు ఇబ్బందిలో ఉన్నవారికి అప్పు పుడుతుంది. వడ్డీలకి ఇచ్చేవారికి వడ్డీ గిట్టుబాటు అవుతుంది. పన్నుల ద్వారా ఖజానాకు అదనపు రాబడి ఉంటుంది. వెంటనే సుల్తాను వడ్డీ వ్యాపారాన్ని అమలులోకి తెస్తూ శాసనం ప్రకటించి తీసుకున్న అప్పు తీర్చని వారికి శిక్షలు కూడా నిర్ణయించాడు. ఈ శాసనం అమలులోకి రాగానే ధనికులు సంతోషించారు. వాళ్ళు చాలా హెచ్చు వడ్డీలకు అప్పులు ఇవ్వసాగారు. ఇదేమంటే, మేం గుమస్తాల జీతాలు ఇవ్వాలి, సుల్తాన్ గారికి పన్ను కట్టాలి, వడ్డీ కింద మిగిల్చుకోవాలి అన్నారు వాళ్ళు. కొంతకాలం గడిచినాక సుల్తానాకు కొత్త శాసనం ఎలా అమలు జరుగుతున్నదో తెలుసుకోవాలనిపించింది. ఆమె తన దాసిని పిలిచి ఆ మాట అడిగింది. వడ్డీ వ్యాపారానికేమమ్మా, బాగానే సాగుతున్నది. ధనికులు పేదల రక్తాన్ని పీల్చేస్తున్నారు. విధి లేక అప్పులు చేసిన వాళ్ళు అప్పులు తీర్చలేక జైళ్లకు పోతున్నారు. నగరంలో అశాంతి హెచ్చింది అన్నది దాసి. ఈ మాట విని సుల్తానా కంపించిపోయింది. వడ్డీ వ్యాపారము ప్రజోపయోగమైనదని, దాని వలన అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి లాభం ఉంటుందని సుల్తాన్తో పాటు ఆమె కూడా నమ్మింది. కానీ తీరా చూస్తే వడ్డీ వ్యాపారము చాలా భయంకరమైందిగా కనపడింది. ఆమె సుల్తానుతో ఈ మాట అంటే సుల్తాను ఒప్పుకోలేదు. వడ్డీ వ్యాపారస్తులు అడిగే వడ్డీకి ఇష్టపడిన వారే అప్పు చెయ్యాలి. అప్పు తీసుకొని చెల్లించకపోవటము చట్టాన్ని ధిక్కరించడమవుతుంది అన్నాడు సుల్తాను. అలా అయితే నేను కూడా వడ్డీ వ్యాపారం చేస్తాను. 1000 దీనారాలు ఇప్పించండి. నేను కూడా అందరిలాగే పన్ను చెల్లిస్తాను. అది మీ ఖర్చులకు పనికి వస్తుంది అన్నది సుల్తానా. సుల్తాను ఇందుకు సంతోషంగా అంగీకరించాడు. సుల్తానా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టు దివాణంలో అందరికీ తెలిసిపోయింది. ఒక రాజభవన రక్షకుడు అవసరం వచ్చి సుల్తానా వద్ద 100 దీనారాలు అప్పు తీసుకుని 50 దీనారాలు వడ్డీ క్రింద ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. అలాగే మరొక దళాధిపతి ఆమె వద్ద 200 దీనారాలు అప్పు తీసుకొని 50 దీనారాలు వడ్డీ క్రింద ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. చివరకు వజీరు కూడా సుల్తానా వద్ద 500 దీనారాలు అప్పు చేసి 100 దీనారాలు వడ్డీ క్రింద ఇస్తానన్నాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజు సుల్తాను నగర సంచారానికి ఒంటరిగా బయలుదేరి నగరమంతటా తిరిగి ఊరి చివరికి వెళ్ళేసరికి అతనికి ఆకలి అమితంగా పుట్టుకొచ్చింది. సమీపంలో అతనికి ఒక పేదవాడి ఇల్లు కనిపించింది. సుల్తాను గుర్రం దిగి ఆ పేదవాడి ఇంటి తలుపు తట్టాడు. పేదవాడు తలుపు తెరిచి సుల్తాన్ను చూసి నివ్వెరపోయి వంగి వంగి సలాములు చేస్తూ సుల్తాన్ని లోపలికి ఆహ్వానించాడు. ఆకలిగా ఉన్నది, భోజనం కావాలి అన్నాడు సుల్తాను. తమరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేను భోజనం ఏర్పాటు చేస్తాను అని ఆ పేదవాడు సమీపంలో ఉన్న ఒక ధనికుడి వద్దకు పరిగెత్తుకుని పోయి 50 దీనారాలు అప్పు పుచ్చుకొని ఆ డబ్బుతో అమిత ఖరీదైనటువంటి ఆహార పదార్థాలు కొని ఇంటికి తిరిగి వచ్చాడు. అతని భార్య త్వరలోనే రాజోచితమైన విందు భోజనం తయారు చేసి సుల్తాన్కు వడ్డించింది. ఆ భోజనం తింటూ సుల్తాను ఆశ్చర్యపోయాడు. అది తాను రోజూ తినే భోజనానికి ఏమీ తీసిపోదు. ఆ పేదవాడు తనకు అలాంటి భోజనం ఏర్పాటు చేయటానికి అప్పు చేసి ఉంటాడని కూడా సుల్తాను గ్రహించాడు. అందుచేత అతను రాజభవనానికి తిరిగి వస్తూనే 1000 దీనారాలు వజీరుకు ఇచ్చి వీటిని ఫలానా చోట ఫలానా పేదవాడికి అందచెయ్యి అని చెప్పాడు. ఈ సంగతి తెలియగానే సుల్తానా వజీరుని తన వద్దకు పిలిపించి తన బాకీ 600 వెంటనే చెల్లించమన్నది. చేసేది లేక వజీరు తన చేతిలో ఉన్న 1000 దీనారాల నుంచి 600 తీసి ఆమెకిచ్చాడు. తర్వాత ఆయన దళాధికారిని పిలిచి ఈ 400 దీనారాలని
ఫలానా చోట ఫలానా వాడికి చేరేటట్లు చూడు అన్నాడు. ఆ డబ్బు దళాధికారి చేతికి రాగానే సుల్తానా అతన్ని పిలిపించి తనకు అతను బాకీ ఉన్న 250 దీనారాలు ఆ క్షణంలో చెల్లించమన్నది. విధిలేక అతను ఆమెకు 250 దీనారాలు ఇచ్చి మిగిలిన 150 దీనారాలని రాజభవన రక్షకుడికి ఇచ్చి వాటిని ఫలానా చోటు ఫలానా వాడికి ఇచ్చి రమ్మన్నాడు. అయితే సుల్తానా వాణ్ణి కూడా పిలిచి తనకు రావలసిన 150 దీనారాలు చెల్లించమన్నది. వాడు తన చేతిలో ఉన్న డబ్బు యావత్తూ ఆమెకిచ్చేశాడు. మరికొంతకాలం గడిచింది. ఒక రోజున ఒక ధనవంతుడు ఒక పేదవాణ్ణి దర్బార్కు తీసుకుని వచ్చి ఆ పేదవాడు తన బాకీ తీర్చలేదని ఫిర్యాదు చేశాడు. సుల్తానా పేదవాణ్ణి అప్పు దేనికి చేశావు అని అడిగాడు. ఒకరోజు తమరు మా ఇంట ఆతిథ్యం స్వీకరించారు. మీ ఆతిథ్యం కొరకు ఈ ధనవంతుడి వద్ద అప్పు చేసి దాన్ని తీర్చలేకుండా ఉన్నాను అన్నాడు పేదవాడు. ఆనాడే నీకు 1000 దీనారాలు బహుమానంగా పంపాను కదా, దాన్ని ఏం చేశావు అని సుల్తాను అతన్ని అడిగాడు. పేదవాడు ఆశ్చర్యపడుతూ నాకు ఒక్క దీనారం కూడా అందలేదు హుజూర్ అన్నాడు. వెంటనే వజీరు లేచి అందులో 600 తాను అవసరంగా సుల్తానా గారి బాకీ తీర్చడానికి వినియోగించవలసి వచ్చిందని, మిగిలిన 400 ఫలానా వాడికి ఇవ్వమని దళాధికారికి ఇచ్చానని చెప్పాడు. దళాధికారి రక్షకుడు కూడా తమ చేతిలోని డబ్బు ఉన్న పళంగా సుల్తానా గారి బాకీ తీర్చడానికి ఇచ్చేయవలసి వచ్చిందని చెప్పుకున్నారు. మీరు ముగ్గురు నేరస్తులు. తీర్చలేని అప్పులు చేయటం ఒక నేరం, ప్రభుత్వం సొమ్ము వాడుకోవటము మరొక నేరం. మీ ముగ్గురికి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నాను అన్నాడు సుల్తాను. తర్వాత ఆయన పేదవాడి కేసు తిరిగి, కటిక దరిద్రుడివై ఉండి కూడా అప్పు చేయటంలో నీ ఉద్దేశం ఏమిటి? నేను నిన్ను విందు చేయమని అడిగానా? తీర్చలేని అప్పు చేసినందుకు నీకు 1 సంవత్సరం జైలు శిక్ష విధిస్తున్నాను అన్నాడు. అయినా సుల్తాను మనసంతా అస్తవ్యస్తంగా ఉన్నది. ఆ రాత్రి అతను సుల్తానాతో, ఇక నీ వడ్డీ వ్యాపారం ఆపేయి అన్నాడు. అదేమిటి? నా వ్యాపారం వల్ల నష్టమేమిటి అన్నది సుల్తానా. నీ వ్యాపారం మూలంగా ఇవాళ 4 జైలుకు పంపాను. నీ వల్ల ఆదా అయ్యే 100 దీనారాలు 2 సంవత్సరాల పాటు వాళ్ళ తిండికి సరిపోతాయా చూడు అన్నాడు సుల్తాను. వెంటనే సుల్తానా కలము కాగితము తీసుకుని లెక్కగట్టి, సంవత్సరానికి ఆ 4కి 800 దీనారాలు ఖర్చు అవుతాయి, 2 సంవత్సరాలకి 1600 అన్నది. చూడు, నీ వడ్డీ వ్యాపారం వల్ల ఖజానాకు ఎంత నష్టమో అన్నాడు సుల్తాను. అయితే మీరు అమలు చేసిన వడ్డీ వ్యాపారం మీద ఆదాయం ఎంత అని సుల్తానా అడిగింది. 2 లక్షలు అన్నాడు సుల్తాను. ఇప్పటికీ అప్పు చెల్లించిన వాళ్ళు ఖైదీలో ఎందరున్నారు అని సుల్తానా అడిగింది. సుమారు 20,000 మంది అన్నాడు సుల్తాను. సుల్తానా లెక్క కట్టి గుండె బాదుకుంటూ వాళ్ళ క్రింద ఖర్చు 10 లక్షలు అన్నది. మర్నాడే నగరంలో వడ్డీ వ్యాపార శాసనము రద్దయిపోయింది. మరొక కథ పేరు అభిలాష. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. సుబోధుడు అనే గురువు దగ్గర వత్సలుడు అనేవాడు శిష్యరికం చేస్తూ విద్యాభ్యాసం పూర్తయినప్పటికీ గురువుకు సేవలు చేస్తూ ఉండిపోయాడు. సుబోధుడు వత్సలుడి గురుభక్తికి మెచ్చి తన గురుకులంలో చదివే 10 మంది శిష్యులని వాడికి అప్పచెప్పాడు. గురువును మెప్పించాలని వత్సలుడు వారికి ఎంతో శ్రద్ధగా చదువు చెప్పి అచిరకాలంలోనే వాళ్లను తనంతటి వారిని చేశాడు. మిగతా శిష్యులకు అంత త్వరగా చదువు రానందువలన వాళ్ళు సుబోధుడి దగ్గరికి వెళ్ళి తమను కూడా వత్సలుడికి అప్పగించమని కోరారు. దానికి సుబోధుడు నవ్వి, నాయన్లారా, వత్సలుడికి విద్యాబోధన కొత్త, అందువలన మీలో బాగా తెలివైన 10 మందిని ఏరి వాడికి అప్పగించాను. మీలో చురుకుపాలు తక్కువ కావటం వలనే చదువు త్వరగా రావటం లేదు తప్ప వత్సలుడు నాకంటే గొప్ప గురువు కాదు. నా వద్ద చదివిన వారిలో నాకంటే గొప్ప గురువు కమలుడు ఒక్కడే. వాడిప్పుడు విద్యానగరము రాజాస్థానంలో ఉంటున్నాడు అన్నాడు. ఈ విషయము వత్సలుడికి తెలిసింది. వాడెంతో బాధపడి సుబోధుడి వద్దకు వెళ్ళి, ఆచార్యవర్య, గురువు శిష్యుడి గొప్పతనం చూసి గర్వపడాలే తప్ప అసూయపడకూడదు. తమరెంతో గొప్పవారు. నా విద్య నాకు మీరు పెట్టిన భిక్ష. నేను మీకంటే శిష్యులకు బాగా పాఠాలు చెబుతూ ఉంటే తమరు నన్ను మెచ్చుకుంటారనుకున్నాను తప్ప ఇలా చిన్నబుచ్చుతారనుకోలేదు అన్నాడు. అందుకు సుబోధుడు,
ఒకప్పుడు కమలుడి విషయంలోనూ ఇలాగే జరిగింది. అయితే కమలుడు నా వద్దకు వచ్చి నన్ను అసూయపరుడని నిందించలేదు. తనలోని లోపం తెలియజెప్పి సవరించి తనను నా అంతటి వాణ్ణి చేయమని కోరాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించవలసింది నీ గురువునైన నేనే తప్ప నువ్వు కాదు. నేను అసూయాపరుడువని అనుకోవటము నీ అహంకారము. అహంకారము అజ్ఞానులకే తప్ప జ్ఞానులకుండకూడదు. జ్ఞాని తప్ప వేరెవ్వరూ మంచి గురువు కాలేడు అన్నాడు. వత్సలుడు సుబోధుడి కాళ్ల మీద పడి, ఆచార్యవర్య, నా అజ్ఞానాన్ని మన్నించండి. ఇంకెన్నడూ ఇలాంటి పొరపాటు చేయను. అయితే మీ శిష్యులలో నన్ను మించినవాడు లేడన్న పేరు తెచ్చుకోవాలని ఉన్నది. అందుకు నేనేం చేయాలో తమరే చెబితే ఆ విధంగా నేను కృషి చేస్తాను అన్నాడు. సుబోధుడు వాణ్ణి లేవనెత్తి, క్షమించరాని అపరాధం నువ్వేమీ చేయలేదు. రవ్వంత అహంకారం మినహాయిస్తే నీలో అన్నీ మంచి గుణాలే. కృషి చేసి గొప్పవారనిపించుకోవాలన్న కోరిక ఉత్తములకే ఉంటుంది. నా ప్రియ శిష్యుడు కమలుడికి కూడా అలాంటి కోరిక ఉండేది. అప్పుడు నేను వాణ్ణి ముక్తపురంలోని 3 వృత్తి పని వాళ్లకు చదువు చెప్పి రమ్మన్నాను. వాడికి అందుకు 6 నెలలు గడువు ఇచ్చాను. 6 నెలలు వాడక్కడే ఉండాలని షరతు పెట్టాను. కమలుడు అక్కడ 6 నెలలు ఉండి వాళ్లకు చదువు నేర్పలేక తిరిగి వచ్చాడు. నువ్వది చేయగలిగితే కమలుడు కంటే గొప్పవాడివైతావు అన్నాడు. ఇది వినగానే వత్సలుడికి చెప్పలేనంత ఉత్సాహం కలిగింది. వాడు గురువును వివరాలడిగి తెలుసుకొని వెంటనే ముక్తపురం ప్రయాణమయ్యాడు. ముక్తపురంలో బర్బరుడు అనేవాడు క్షౌర వృత్తిని అవలంబించి బ్రతుకుతున్నాడు. క్షౌరం చేయటంలోనూ ఒళ్ళు పట్టడంలోనూ ఎవరైనా వాడి తర్వాతే. అందువల్ల వాడికి క్షణం విశ్రాంతి ఉండదు. ఆ వృత్తిలో వాడు బాగా డబ్బు సంపాదించి పెద్ద మేడ కూడా కట్టాడు. అయినా వాడు తన వృత్తి మానలేదు. అదేవిధంగా వశరుడు అనే గుడ్డలు ఉతికేవాడు, వివరుడు అనే గుడ్డలు నేసేవాడు తమ తమ వృత్తుల్లో తమకు తామే సాటి అనిపించుకుంటూ పెద్ద మేడలు కట్టి తమ వృత్తులు కొనసాగిస్తున్నారు. విశేషమేమిటంటే ముగ్గురికి కూడా అక్షరం ముక్క రాదు. వీళ్ళు నిరక్షరాస్యులు. వత్సలుడు ఈ ముగ్గురిని కలుసుకోవాలనుకుని ముందుగా బర్బరుడు ఇంటికి వెళ్ళి వాడి సంపదని వాడి వైభవాన్ని కళ్ళారా చూసి నివ్వెరపోయాడు. బర్బరుడు వత్సలుడు వచ్చిన పని విని, అయ్యా, నా వృత్తే నాకు చదువు. వేరే చదువుకునేటందుకు నాకు తీరుబడి లేదు. మీలాంటి చదువుకున్న వాళ్ళు హరికథలో పురాణాలో చెబితే వింటే అదే నాకు జ్ఞానం. ఏ భాగవతులో నాటకాలో నాట్యాలో చూపిస్తే అదే నాకు వినోదం. ఇంక నాకు వేరే చదువెందుకు అన్నాడు. విద్య లేనివాడు వింత పశువంటారు. అదీకాక నువ్వు తరతరాలకు సరిపడ్డ ఆస్తిని సంపాదించావు. ఇక ఈ వృత్తిని వదిలిపెట్టి నా వద్ద విద్యాభ్యాసం చెయ్యి. అచిరకాలంలోనే నిన్ను విద్వాంసుని చేస్తాను అన్నాడు వత్సలుడు. దీనికి బర్బరుడు నవ్వి, చదువుకున్నా లేకపోయినా మనిషి ఎప్పుడూ వింత పశువే. ఇక ఆస్తి సంగతంటావా, అది శాశ్వతం కాదు. నా నిజమైన ఆస్తి నా వృత్తి. అదీకాక నేనుండగా ఇంకెవరో నా వృత్తిలో నాకంటే గొప్పవాడు అనిపించుకుంటే నేను భరించగలనా? నా ఒంట్లో ఓపిక ఉన్నంతకాలము నేను నా వృత్తిని మానలేను అన్నాడు. వశరుడు వివరుడు కూడా వత్సలుడికి ఇదే విధంగా బదులిచ్చారు. వాళ్ళు చాలా మొండివాళ్లని, తమ వృత్తి పట్ల ఎంతో గౌరవం కలవాళ్లని గ్రహించినప్పటికీ వత్సలుడు వాళ్ళని విడిచిపెట్టకుండా అనుక్షణము అంటుపెట్టుకొని ఉండి చదువు పట్ల వాళ్ళకి ఆకర్షణ పుట్టించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఈ విధంగా 6 మాసాలు ఇట్టే గడిచిపోయాయి. వత్సలుడు గురుకులానికి తిరిగి వెళ్ళి తన ఓటమిని గురువు వద్ద అంగీకరించాడు. వత్సలుడు చెప్పిందంతా విని సుబోధుడు నవ్వి, ఆరోగ్యం కోసము మనిషి వ్యాయామం చేస్తాడు. కేవలము వేట మీద ఆధారపడి బ్రతికే క్రూరమృగాలు తమ శరీర పటుత్వాన్ని కాపాడుకునేటందుకు ప్రత్యేకంగా వ్యాయామం చేయవు. వాటి జీవన విధానంలోనే వ్యాయామము ఒక భాగమై ఉంటుంది. అదేవిధంగా తాము చేపట్టిన వృత్తిలో గొప్ప ప్రావీణ్యం సంపాదించిన వాళ్లకు చదువు అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది అభిలాషతో కాక అవసరం కోసం మాత్రమే చదువుకుంటారు. బర్బరుడు, వశరుడు, వివరుడులకులాగే నీకు ఏదైనా వృత్తి విద్య తెలిసి ఉంటే నీవు కూడా చదువు మీద ఆసక్తి చూపి ఉండేవాడివి కాదు. అవసరం కోసమే నువ్వు చదువుకున్నావు. నీలాగా కాక
అభిలాషతో విద్యాభ్యాసం చేసిన కమలుడు ఎప్పటికీ కూడా నీకంటే గొప్పవాడు అన్నాడు. గురువర్య, బర్బర వషర వివరులకు కమలుడు కూడా చదువు చెప్పలేకపోయాడు. ఈ విషయంలో కూడా తమరు నన్ను కమలుడితో పోల్చి చిన్నపుచ్చుతారెందుకు అన్నాడు వత్సలుడు బాధగా. నువ్వు ముక్తపురంలో 6 మాసాలున్నావు. నేను చెప్పిన ముగ్గురికి చదువు చెప్పి రావటము నీ బాధ్యత. అది నీ వల్ల కాదు. చదువు పట్ల అభిలాష గలవారు ఏం చేస్తారో నువ్వే చెప్పు అని ప్రశ్నించాడు సుబోధుడు. ఎంత ఆలోచించినా వత్సలుడికి సుబోధుడి అంతర్యం అర్థం కాలేదు. అప్పుడు సుబోధుడు గంభీరంగా, కమలుడు ఏం చేశాడో తెలుసా? ఆ 6 మాసాల్లోనూ వాళ్ళ వద్ద ఆ 3 వృత్తి విద్యలు క్షుణ్ణంగా అభ్యసించి వచ్చాడు అన్నాడు. వత్సలుడు తెల్లబోయి, కమలుడు వంటి మహాపండితుడికి ఆ విద్యలెందుకు అక్కరకు వస్తాయి అన్నాడు. అదే నీకు వాడికి తేడా. నువ్వు చదువుకోవాలంటే అవసరం గురించి ఆలోచిస్తావు. తనకు రాని ఏ విద్యనైనా నేర్చుకోవాలని కమలుడి అభిలాష. 6 మాసాలు ముక్తపురంలో ఉన్నందుకు సమయం వృధా కాకూడదని వాడు ఆ 3 విద్యలు అభ్యసించి వచ్చాడు అన్నాడు సుబోధుడు. ఆ తర్వాత ఏనాడు వత్సలుడు తనను కమలుడితో పోల్చుకోలేదు. తన లోపం వాడికి అర్థమైంది. మరొక కథ పేరు ఊర్వశి పురూరవ. ఇది కాళిదాసు రచించిన నాటక కథ. ఒకనాడు రంభ, ఊర్వశి మొదలైన అప్సరసలు కుబేరుడు పట్టణమైన అలకాపురానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా హిరణ్యపురంలో ఉండే కేసి అనే రాక్షసుడు హేమకూట పర్వత ప్రాంతంలో వారిని అడ్డగించి ఊర్వశిని, ఆమె చెలికత్తె అయిన చిత్రలేఖ అనే దాన్ని పట్టుకుని ఈశాన్య దిక్కుగా వెళ్ళిపోయాడు. వెంటనే రంభ మొదలైన వాళ్ళు గొంతులెత్తి అయ్యయ్యో, కాపాడండి, రక్షించండి అని కేకలు పెట్టారు. ఈ కేకలు పురూరవ చక్రవర్తికి వినిపించాయి. ఆయన ప్రతిష్టానపురానికి రాజు, గొప్ప యోధుడు. ఇంద్రుడికే ఎన్నోసార్లు యుద్ధాలలో తోడ్పడి ఆయన స్నేహం సంపాదించుకున్నవాడు. ఆయన ప్రాతకాల నిష్టలు ముగించుకొని నగరానికి తిరిగి వెళుతూ రంభ మొదలైన వారు చేసిన ఆర్తనాదాలు విని వారిని సమీపించి జరిగిన సంగతి తెలుసుకొని, మీరేమీ భయపడకండి, మీ స్నేహితురాల్ని నేను తీసుకుని వస్తాను అని వారికి ధైర్యం చెప్పాడు. తర్వాత పురూరవుడు సోమదత్తమనే రథమెక్కి తాను కూడా ఈశాన్య దిక్కుగా బయలుదేరాడు. రంభ మొదలైన వారు హేమకూట పర్వతం మీదకెక్కి వేచి ఉన్నారు. పురూరవుడు ఒక్క వాయువ్యాస్త్రంతో కేసి సైన్యాన్ని చెల్లాచెదురు చేసి ఊర్వశి చిత్రలేఖలను రక్షించి తన రథంపై ఎక్కించుకొని తిరిగి రాసాగాడు. కేసి చేత చిక్కి భయంతో మూర్చపోయిన ఊర్వశికి ఇప్పుడు స్పృహ వచ్చింది. తనను రక్షించినవాడు పురూరవుడు అని ఆమె తెలుసుకున్నది. ఆ సమయంలోనే పురూరవుడికి ఊర్వశికి పరస్పరము ప్రేమ అంకురించింది. వచ్చే రథం మీద జింక చిహ్నం చూసి పురూరవుడు విజయుడై వస్తున్నాడని రంభ మొదలైన అప్సరసలు తెలుసుకున్నారు. ఊర్వశి, రంభ మొదలైన వారు తిరిగి కలుసుకుని పొందిన సంతోషానికి మేరలేదు. వాళ్ళు పురూరవుడి సహాయాన్ని ఎంతగానో కొనియాడారు. నేను చేసిందేమీ లేదు, అంతా ఆ ఇంద్రుడి చలువ అన్నాడు పురూరవుడు. ఈలోపుగా నారదుడు ఇంద్రుడికి ఊర్వశిని కేసి పట్టుకుపోయాడన్న వార్తను తెలిపాడు. ఇందుకు చిత్రరథుడు అనే గంధర్వుణ్ణి పిలిచి, ఊర్వశి చాలా పిరికిది, ఆమెను కేసి బారి నుంచి రక్షించి తీసుకునిరా అని చెప్పాడు ఇంద్రుడు. చిత్రరథుడు గంధర్వుల సేనతో వస్తూ ఉండగా దారిలో చారణులు కొందరు కనిపించి పురూరవుడు ఊర్వశిని రక్షించి తీసుకుని వచ్చాడు. అప్సరసులందరూ ఆయనతో పాటు హేమకూట పర్వతం మీదే ఉన్నారు అని అతడికి చెప్పారు. చిత్రరథుడు అక్కడికి చేరి పురూరవుడితో, మహానుభావ, పూర్వము నారాయణ ముని అప్సరసులందరినీ సౌందర్యంలో మించేదిలాగా ఉండేలాగా ఈ ఊర్వశిని సృష్టించి ఇంద్రుడికి ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మీరు ఆమెను కాపాడి ఇంద్రుడికి ఇచ్చారు. అందుచేత మీరు కూడా మా వెంట స్వర్గానికి వచ్చి ఇంద్రుడి కృతజ్ఞతలు అందుకోండి అన్నాడు. కానీ పురూరవుడు తనకు నగరంలో పని ఉన్నదని, ప్రస్తుతానికి స్వర్గానికి వచ్చే అవకాశం లేదని చెప్పాడు. పురూరవుణ్ణి వదిలి వెళ్ళటము ఊర్వశికి చాలా బాధ అయింది. ఆమె స్వయంగా ఆయన వద్ద సెలవు పుచ్చుకోలేక తన చెలికెత్త అయిన చిత్రలేఖ చేత చెప్పించింది. మంచిది, వెళ్ళిరండి, నన్ను మాత్రం మర్చిపోవద్దు అన్నాడు పురూరవుడు.
స్వర్గవాసులు కనుచూపు మేర దాటిపోయిందాకా అక్కడే నిలబడి తర్వాత ఆయన ప్రతిష్టానపురానికి వెళ్ళిపోయాడు. పురూరవుడు ఊర్వశి మీద ప్రేమ చేత చాలా గొప్ప వేదన అనుభవించసాగాడు. ఆయన వద్ద మానవకుడు అనే చిలికాడున్నాడు. పురూరవుడు తన ప్రేమ గురించి అతడితో చెప్పుకున్నాడు. ఇది రహస్యం గనక మానవకుడు ఎవరితోనూ చెప్పక దాచి ఉంచాడు. తన భర్త ఏదో రహస్య బాధ అనుభవిస్తున్నట్లు పురూరవుడి పట్టపురాణి కాశికాదేవి ఊహించింది. ఆమె తన పరిచారికైన నిపుణుకను పిలిచి రాజుగారి ఆవేదనకు గల కారణమేమిటో తెలుసుకొని రమ్మన్నది. నిపుణిక పేరుకు తగ్గట్టే చాలా గడుసుది. ఆమె ఒంటరిగా కూర్చొని ఉన్న మానవికుడి వద్దకు వచ్చి, రాణిగారు నన్ను నీ దగ్గరికి పంపారు అన్నది. నిపుణికను చూస్తూనే మానవికుడు దీని దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనుకున్నాడు. అతడు ఆమెతో, రాణిగారి ఆజ్ఞ ఏమిటి అన్నాడు. నాకు ఇంత దుఃఖం కలుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోవటం భావ్యమేనా అని రాణిగారు నీతో అనమన్నారు అన్నది నిపుణిక. ఆవిడ గారికి రాజుగారేమైనా అన్యాయం చేశారా అని మానవకుడు అడిగాడు. అన్యాయం కాదా? రాజుగారు రాణిగారిని సంబోధించబోయి తాను ప్రేమిస్తున్న దాన్ని పేరు పెట్టి పిలిచాడు అన్నది నిపుణిక. పాపం, రాజుగారు తన గుట్టు తానే బయట పెట్టుకున్నాడే అనుకుంటూ మానవకుడు, ఊర్వశి అని పిలిచారేం? ఆ ఊర్వశిని ఏవేళ చూశారో కానీ ఆ క్షణం నుంచి ఆయనకు వెర్రి పుట్టింది. ఒక వంక రాణిగారికి దుఃఖం కలిగించటం అటుంచి నా ప్రాణాలు కూడా కొరుక్కు తింటున్నారు అని గుట్టంతా బట్టబయలు చేశాడు. నిపుణిక తన నిపుణతో తన పని పూర్తి చేసుకుని వెళ్ళి కాశికాదేవితో అంతా చెప్పేసింది. ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగేది తెలుసుకొని నాకు వచ్చి చెబుతూ ఉండు అని రాణి తన దాసీని హెచ్చరించింది. రాజుగారు తన వేడుక చిలికాడిని పిలిచి, నేనీ విరహవేద భరించలేకుండా ఉన్నాను. ఎక్కడికి పోతే ఈ బాధ తగ్గుతుందో చెప్పు అని అడిగాడు. వంటింటికి పోయి హాయిగా భోంచేస్తే అన్ని బాధలు తీరుతాయి అన్నాడు హాస్యగాడైన మానవకుడు. నువ్వు తిండిపోతువు గనక నీ బాధ సులువుగా తీరుతుంది. ఊర్వశిని చూస్తే తప్ప నా బాధ తీరే అవకాశం లేదు అన్నాడు పురూరవుడు. నీకున్నంత బాధ ఆ ఊర్వశికి మాత్రం ఉండదా ఏమిటి? నిన్ను వెతుక్కుంటూ ఆవిణ్ణె రానియ్యి అన్నాడు హాస్యగాడు. ఇద్దరూ కలిసి ప్రమదవనానికి వెళ్లారు. వనమంతా వసంత శోభలు వెదజల్లుతున్నది. రాజుకు తాపం మరింత హెచ్చింది. ఆ తాపం తగ్గేటందుకు ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు. విదూషకుడు కొంచెం ఆలోచించి, నిద్రపోతివా? నీకు ఊర్వశి కలలో కనిపించి ఆనందం కలుగుతుంది. లేదా ఊర్వశి చిత్తరువు తయారు చేసి దాన్ని చూసుకుని సంతోషించు అన్నాడు. నిద్ర పట్టడము అసంభవం. ఊర్వశిని చిత్రించడానికి ప్రయత్నించానంటే కళ్ళ వెంట నీరు కారి ఏమీ కనపడదు అన్నాడు పురూరవుడు. అయితే మరి మూడో మార్గం లేదు అన్నాడు విదూషకుడు. అదే సమయానికి ఊర్వశి తన చిలికత్తెతో అక్కడికి వచ్చి అదృశ్యంగా అంత దూరాన నిలబడి పురూరవుడు తన చిలికాడితో అనే మాటలు విని ఆయనకు తనపై ప్రేమ ఉన్నందుకు చాలా సంతోషించింది. కాని ఆమె రాజు ఎదుటపడి తన ప్రేమను వ్యక్తం చేయడానికి సిగ్గుపడి చెట్టు బెరడు పైన తన ప్రేమను 2 పద్యాలలో రాసి రాజు ఎదుట వేసింది. దానిని విదూషకుడైన మానవకుడు చూసి తీసి రాజు చేతికిచ్చాడు. రాజు ఆ పద్యాలు చదివి అవి ఊర్వశి రాసినవని తెలుసుకొని చాలా ఆనందించాడు. తర్వాత ఆయన ఆ బెరడును విదూషకుడికి ఇచ్చి జాగ్రత్తగా ఉంచమన్నాడు. ఇప్పుడు ఊర్వశి, చిత్రలేఖ తమ రూపాలతో రాజు ఎదుట ప్రత్యక్షమయ్యారు. కానీ పురూరవుడు ఊర్వశితో తృప్తిగా మాట్లాడే లోపలనే ఇంద్రలోకం నుంచి ఊర్వశికి పిలుపు వచ్చింది. భరతముని లక్ష్మీ స్వయంవరము అని ఒక నాటకం తయారు చేసి అందులో ఊర్వశికి లక్ష్మీదేవి వేషం ఇచ్చాడు. దానిని ఇంద్రుడి ఎదుట ప్రదర్శించాలి. ఊర్వశి పురూరవుడి వద్ద సెలవు తీసుకుని ఇంద్రలోకానికి వెళ్ళిపోయింది. ఈ లోపుగా 2 విషయాలు జరిగాయి. మానవకుడు ఊర్వశి పద్యాలు గల బెరడు పత్రం పారేసుకున్నాడు. రాజుగారు ప్రమదవనంలో విదూషకుడితో ఒంటరిగా మాట్లాడుతున్నారని నిపుణిక ద్వారా తెలుసుకున్న కాశికాదేవి అక్కడికి వచ్చి తన దాసీతో పాటు ఒక చెట్టు చాటున దాగి సంభాషణ ఆలకించటం మొదలుపెట్టింది. ఆ సమయంలో బెరడు పత్రము రాణి కాళ్ల వద్దకు గాలికి కొట్టుకుని వచ్చింది. దాన్ని చదువుకొని రాణి మండిపోయింది. మీరు దీనికోసమే వెతుకుతున్నట్లున్నారు. ఇదిగో ఊర్వశి ప్రణయలేఖ
అంటూ ఆమె ముందుకు వచ్చింది. రాజు చేసేది లేక ఆమెను క్షమాపణ కోరాడు. కానీ ఆమె రాజును క్షమించకుండానే చెరచెర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే తీరా అంతఃపురానికి వెళ్ళినాక ఆమెకు పశ్చాత్తాపం కలిగింది. ఆమె తన భర్తని సుముఖుణ్ణి చేసుకోవటానికి ఒక వ్రతం చేద్దామని నిశ్చయించి ఆ రాత్రి ఈ వ్రతానికి తన మేడకు రావలసిందిగా రాజుకు కబురు పంపింది. రాజు అప్పుడే బయలుదేరి విదూషకుడితో సహా మేడ మీదకి వెళ్ళి రాణి రాక కోసం ఎదురుచూస్తూ ఊర్వశి గురించి ముచ్చటించసాగాడు. ఇంద్రుడు ముందు నాటకం ఆడబోయిన ఊర్వశి లక్ష్మీ వేషం ధరించి రంగస్థలం మీదకి వచ్చి స్వయంవరానికి వచ్చిన వారిలో తాను వరించే విష్ణువును చెప్పవలసిన సందర్భంలో నేను పురూరవుణ్ణే వరిస్తాను అనేసింది. నాటకం తయారు చేసిన భరతముని మండిపడి నీకు దేవలోకంలో నివాసము దివ్యజ్ఞానము లేక పోవుగాక అని ఊర్వశిని శపించాడు. ఊర్వశి చిన్నబోయి తల వంచుకొని నిలబడింది. ఇంద్రుడు ఆమెను చూసి జాలిపడి మనము పురూరవుడికి చాలా రుణపడి ఉన్నాము. నువ్వు వెళ్ళి ఆయనకు ఒక కుమారుణ్ణి కని ఆయనకి ఇచ్చేదాకా అక్కడే ఉండి తర్వాత తిరిగిరా అన్నాడు. ఊర్వశికి శాపం కూడా ఉపకారమే అయింది. ఆమె వెంటనే తన చెలికెత్తతో బయలుదేరి నేరుగా పురూరవుడు ఉన్న మేడ మీదకు వచ్చి ఒక పక్కగా దాగి రాజు విదూషకుడు ఆడుకునే మాటలు వినది. కానీ అంతలోనే రాణి వస్తూ ఉండటం తెలిసి వారు సంభాషణ మానేశారు. పురూరవుడు తన భార్యతో ఎంతో ఆపేక్ష ఉన్నవాడిలాగా మాట్లాడాడు. మీరు ఎవరినైనా ప్రేమించండి, వారితో సమానంగా నన్ను కూడా ప్రేమిస్తే చాలు అని రాణి కోరింది. నాకు నీపైన తప్ప మరెవరిపైనా ప్రేమ లేదు అని రాజు అబద్ధం ఆడేసరికి చాటున ఉండి వినే ఊర్వశికి ఆశాభంగం కలిగింది. రాణి వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళవద్దని కూడా అన్నాడు. వ్రతనిష్ట పాటించాలి గనక తాను ఉండటానికి వీలు లేదంటూ రాణి వెళ్ళిపోయింది. రాణి వెళ్ళగానే పురూరవుడు ఊర్వశి కోసం తపించసాగాడు. దానితో ఊర్వశి అనుమానాలు తొలగిపోయి ఆమె పురూరవుడి ఎదుటకు వచ్చింది. అది మొదలు ఊర్వశి పురూరవులు ఎవరి ఆటంకమూ లేకుండా యథేచ్ఛగా కొండలు అడవులు తిరుగుతూ సుఖంగా కాలం గడిపారు. ఊర్వశి గర్భవతి అయింది. తనకు కొడుకు పుడతాడు. ఆ కొడుకును పురూరవుడు చూసిన తర్వాత తాను దేవలోకానికి తిరిగి వెళ్ళాలి. పురూరవుణ్ణి వదిలి వెళ్ళటం ఇష్టం లేక ఊర్వశి తన గర్భాన్ని రహస్యంగా ఉంచి రాజుకు తెలియకుండానే కొడుకును కని ఆ బిడ్డణ్ణి చవన మహాముని ఆశ్రమానికి తీసుకుని పోయి అక్కడ ఉండే సత్యవతి అనే తాపస స్త్రీకి వాణ్ణి పెంచమని ఇచ్చి ప్రతిష్టానపురానికి తిరిగి వచ్చింది. ఆ కుర్రవాడు చవనాశ్రమంలో దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు. కొన్నేళ్లు గడిచాయి. ఒకనాడు పురూరవుడు తన భార్యలతో ప్రయాగకు స్నానం చేసి రావడానికి బయలుదేరబోతున్నాడు. ఊర్వశి అలంకరించుకుంటున్నది. ఒక దాసీది ఆమె తలలో ధరించటానికి ఒక మణిని పళ్ళెంలో తెస్తూ ఉండగా గద్ద ఒకటి ఆ మణిని చూసి మాంసం అనుకుని భ్రమపడి తన్నుకుపోయింది. ఈ సంగతి పురూరవుడికి తెలిసి ఆయన విల్లు తెప్పించేలోపుగా గద్ద చాలా దూరం వెళ్ళిపోయింది. రాజు తలారిని పిలిపించి ఆ గద్దగూడి ఎక్కడో విచారించి అది వాలిన గూటి నుంచి మణిని తెప్పించమన్నాడు. అయితే ఆ గద్ద ఏ గూటికి పోలేదు. అది చవనాశ్రమం పక్కగా వెళుతూ ఉండగా ఊర్వశి కొడుకు బాణం ఎక్కుపెట్టి గద్దను కొట్టాడు. ఈ సంగతి చవనుడికి తెలిసింది. వీడు ఆశ్రమ విరుద్ధమైన పనులు ప్రారంభించాడు. వీణ్ణి వీడి తల్లిదండ్రులకు అప్పజెప్పు అని సత్యవతితో అన్నాడు. పురూరవుడు పంపిన తలారికి గద్ద కళేబరము దాని నోట మణి దొరికాయి. పురూరవుడు ఆ బాణం మీద రాసి ఉన్న అక్షరాలు చూసి నమ్మలేకపోయాడు. ఎందుకంటే దానిపైన ఇది ఊర్వశి పురూరవ పుత్రుడు ఆయువు అనేవాడిది అని రాసి ఉన్నది. ఇంతలో సత్యవతి కుర్రవాణ్ణి వెంటబెట్టుకుని రాజు వద్దకు వచ్చింది. ఇంద్రుడికి జయంతుడున్నట్లుగా తనకు ఒక కొడుకు ఏర్పడినందుకు పురూరవుడు సంతోషించాడు. ఊర్వశి విచారపడుతూ ఉండటము ఆయనకు అర్థం కాలేదు. ఊర్వశి జరిగిన సంగతి చెప్పి మీరు మన కొడుకును తెలుసుకున్నారు, ఇక నేను దేవలోకానికి వెళ్ళిపోవాలి అన్నది. నువ్వు వెళ్ళిపోయే పక్షంలో నేను వీడికి రాజ్యాభిషేకం చేయించి అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్నాడు పురూరవుడు. దేవేంద్రుడికి ఈ విషయం తెలిసి నారదుడిని పురూరవుడి వద్దకు పంపాడు. అతడు పురూరవుడితో రాజా, ఇంద్రుడికి నీ వల్ల ఇంకా చాలా సహాయం కావాలిట.
అడవికి పోవద్దని, ఊర్వశిని పంపనవసరం లేదని నీతో చెప్పమన్నాడు అన్నాడు. ఈ మాటలకి ఊర్వశి పురూరవులిద్దరూ సంతోషించారు. కానీ పట్టాభిషేకం మటుకు జరిగింది. రంభ మొదలుగా గలవారు అభిషేకానికి పుణ్యతీర్థాలు తెచ్చారు. పురూరవుడు రాజ్యభారాన్ని యువరాజైన తన కొడుకుకే వదిలి ఊర్వశితో సుఖంగా కాపురం చేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.